మరి ఈ రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సభ సందర్భంగా ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ఎంతో అవసరం. ఆయనకి ఐర ఆరోగ్యాలు అలాగే అన్ని రకాలుగా కూడా బాగుండాలి. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఆయన మరి ఒక అమరావతిని పూర్తి చేయాలన్నా, ఒక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నా, అలాగే ఇతర ఏమైతే సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారి సేవలు ఈ రాష్ట్రానికి ముఖ్యం. కాబట్టి ఆయన అందరూ ఆశీస్సులు కూడా ఆయనకి కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఎలక్షన్ టైంలో మరి యువనేత జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ అధ్యక్షులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. అన్ని వాగ్దానాలు కూడా ఒకటి నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో నడిపించే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. దాంట్లో నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మరి నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ప్రియ యువ నాయకుడు మరి డాషింగ్ అండ్ డేరింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కృషి వల్ల మరి ఈ రోజున ఈ పదవి నాకు రావడం జరిగింది. ఆయనకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మరి నేను 84లో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. సీనియర్ మోస్ట్ ఉన్నవాళ్ళు మరి అప్పటి నుంచి కూడా అంచెంచులు ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు 84లో పార్టీలో జాయిన్ అయితే 89లో తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. తర్వాత 91లో రాజమండ్రిలో ఎస్సీ బీసీ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి దానికి ప్రధాన కార్యదర్శిగా మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి అనేక సేవలు చేయడం జరిగింది. అదే టైంలో మరి మండల కమిషన్ విపి సింగ్ ప్రభుత్వంలో మరి బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలన్న టైంలో కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అనేక పాత్రలు పోషించి అనేక పదవులు నిర్వర్తించి ఈ టీఎన్టీసీని ఎంతో బలోపేతం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు పార్టీ అవకాశం కల్పించింది. పార్టీ ఏ అవకాశం అయితే కల్పించిందో మరి నేను నాకు చేతనైనంత వరకు ఈ కార్మికులకు కానీ లేకపోతే రాజమండ్రి ప్రజానీకానికి కానీ అనేక సేవలు చేయడం జరిగింది. ఈ రోజున వాసు గారి ఆధ్వర్యంలో మరి మేమంతా ప్రయాణం చేస్తున్నాం. వాసు గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి మరి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి రికమెండేషన్ చేసి నాకు ఇప్పించారో, వాసు గారు నమ్మకాన్ని బొమ్ము కాకుండా ఈ రాజమండ్రి నగరాల్లో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని నా శక్తివంతాలు లేకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా నా కంటంలో ప్రయాణం ఉన్నంత వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగుతున్నాం. చాలామంది వచ్చారు పార్టీలోకి, చాలామంది వెళ్ళిపోయారు, పార్టీలు మారారు. కానీ మేము ఒకటే కమిట్మెంట్తో పార్టీకి కష్టపడి పనిచేయడమే మాకున్న అలవాటు. ఆ రకంగానే మా జీవితాంతం కూడా పార్టీకి పనిచేస్తాం. వాసు గారి వెనకాల కూడా ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.